ఆద్యకళకు సంబంధించి ప్రొఫెసర్ జయదేరి తిరుమలరావు గారితో జరుపుతున్న సంభాషణ కొనసాగిద్దాము, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తిరుమలరావు గారు, ఇప్పుడు ఆద్యకళని అంటే దాదాపు 5 దశాబ్దాలుగా మీరు ఈ పరిశోధనలో నిమగ్నమై ఉన్నారు. ఈ పరిశోధనలో ఆద్యకళని ఎన్ని విధాలుగా మనం చూడొచ్చు, ఎన్ని విధాలుగా అర్థం చేసుకోవచ్చు, ఏ అంశాలు ఉంటాయి? నిజానికి బాగుంది. ఇది 5 దశాబ్దాల నుంచి 5 విభాగాలకు ప్రధానంగా సేకరించిన వస్తువులని వింగడించాం, కేటగరైజ్ చేశాం. ఒకటేమో ఆది ధ్వని సంగీత వాద్యాలు. అంటే సంగీత వాద్యాలు అంటే ఏవో మనకు రోజువారీగా కనిపించే వినిపించే శబ్దాలు కావవి, విననివి చూడనివి. విన్నా చూసినప్పటికీ కూడా అక్కడ అది ఒక ప్రత్యేకమైనటువంటి శబ్దాన్ని కలిగించేవే, ఒక ప్రత్యేకమైన ప్రదర్శనలు ఉపయోగించేవి, ప్రత్యేకమైనటువంటి నెరేటివ్స్ని పాడబడుతున్నప్పుడు సేకరించినవి. వీటి ప్రాచీనతని చెప్పడం చాలా కష్టమైన విషయం. కానీ వాటి స్వరూప స్వభావాలను అర్థం చేసుకున్నప్పుడు మనకి కొంత చరిత్రలోకి వెళ్ళి భారతీయ సంగీతానికి మూలాలు అవి, ఈ మూలాల నుంచి అభివృద్ధి చెందినటువంటి వాద్యాలు మనకి ఇప్పుడు కనిపిస్తుంటాయి. ఇప్పటికీ కొన్ని పోయినాయి. మనకి ఫూలే లాంటి వాళ్ళు తన రచనల్లో ఒక వాద్యం పేరు చెప్పి ఇది కనబడటం లేదు అన్నాడు. ఆయన 100-150 సంవత్సరాల అటు ఇటుగా మనము చూసినప్పుడు ఆ వాద్యం ఇప్పటికీ కనబడటం లేదు. అంటే అలాంటివి ఎన్నో పోయినాయి. సురవరం ప్రతాపరెడ్డి గారు కిన్నెర వాద్యము మహబూబ్ నగర్లో మత్కల్ అనే విలేజ్లో నేను చూశాను అని రాశాడు. దానిని నేను పరిశోధనలోకి తీసుకొని దానిని వెతకడానికి, అన్వేషించడానికి మా టీంతో మేము వెళ్ళాం. ఏకే ప్రభాకర్ గారు, నేను, ప్రెట్టి కుమార్ ఇలాంటి వాళ్లతో అనేక సందర్భాలలో వెళ్ళి కొన్నిసార్లు మేము రిక్త హస్తాలతో వచ్చాం, ఏ సమాచారం లేకుండానే వచ్చేసాం. మరొక సందర్భంలో దానిని వెతికి పట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద కృషి చేయడం జరుగుతున్నది. అయితే ఇలాంటి వాద్యాలు కొన్ని ఉంటాయి, అసలు అంతరించిపోయిన వాద్యాలు కొన్ని ఉన్నాయి. అందులో డొడంకా అనే ఒక వాద్యం ఉంది, అది ఛత్తీస్గఢ్లో కనిపించింది. ఆ పదాన్ని సంగీత శాస్త్ర గ్రంథాలు పేర్కొన్నాయి. ఒక చెక్క వస్తువు మీద లోపల 2 గంటలు చెక్క గంటలు ఉంటాయి, పైనుంచి 2 కర్రలతో వాయిస్తారు. ఈ 2 శబ్దాలు సింక్రనైజ్ అవుతాయి. ఆ తర్వాత నృత్యం ఉంటుంది, ఆ తర్వాత పాట ఉంటుంది. అది
వాయించడం చాలా కష్టమైన విషయం. అట్లా ఇలాంటి వాటిని తీసుకొచ్చామంటే నమ్మశక్యం కానివి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక పద్ధతి, వాటిని తీసుకురావడం మరొక పద్ధతి. వివిధ పడవల్లో రోడ్డు మీద వాటిని మోసుకుంటూ కొంత అప్పుడప్పుడు మా నుంచి కాకపోతే ఆదివాసీ మిత్రులే సహకరించారు. కిలోమీటర్లు 2 కిలోమీటర్లు వాటిని మోసి మాకు అందజేశారు రోడ్డు వరకు. ఆ తర్వాత వాటిని జాగ్రత్తగా తీసుకురాకపోతే పగిలిపోతాయి, చర్మం ఊడిపోతుంది, నొక్కులు పోతాయి, రకరకాల సమస్యలు. మళ్ళీ వాటిని బాగు చేయించడము. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని చేశామని కాదు, ఇన్ని సమస్యలు ఉంటాయి అని లోకం దృష్టికి తీసుకురావడం. వాటిని రక్షించటంలో పరిరక్షించటంలో ఎస్, అక్కడి నుంచి పరిరక్షించుకుంటూ తీసుకువచ్చి మళ్ళీ పరిరక్షించాలి. ఈ పరిరక్షణ బాధ్యత కంటిన్యూ, అది నిరంతరాయమానంగా ఉంటుంది. ఇప్పుడు దానిని మ్యూజియంలో పెడితే కూడా అది పరిరక్షించబడుతుందా? కాదు. దాన్ని చూపెడతాం మాత్రమే. దానిని వినిపించడం, దానిని మోగించడం, దానిని విశ్వరూప సందర్శన చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటి కళాకారులు మేము సేకరించినప్పుడు ఉన్నారు, కానీ ఆ తర్వాత తగ్గుతూ వచ్చారు. కొన్ని ఆయా ఆదివాసీ సమాజాలలో జరిగినటువంటి కొన్ని సామాజిక రాజకీయ పోరాటాల కారణాల వల్ల అలాంటి అవి పక్కకు జరిగాయి. కొన్ని చోట్ల కొన్ని సమసిపోయాయి, అంతరించిపోయాయి. వాద్యం అంతరించిపోతే పర్వాలేదు, కానీ వాద్యకారుడు పోకూడదు. వాద్యకారులు కూడా ఆ జాతి పోతున్నది, అంతరించింది. ఇప్పుడు ముసలి వాళ్ళందరూ పోయారు. దాని గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు ఊరికే పట్టుకొని తీగలు నొక్కేవాళ్ళు మాత్రమే మిగిలారు. అది మరీ దారుణంగా అనిపిస్తుంది, బాధాకరంగా ఉంటుంది. కానీ ఆ కళాకారులు ఉంటే మరొక వాద్యాన్ని తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఉన్న వాద్యం పోతే తయారు చేసుకునే వాళ్ళు లేరు, ఆ విద్య కూడా లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అంత పర్ఫెక్ట్గా రాదు, శబ్దం చెయ్యదు, వాళ్ళు మోగించలేరు. అవి ఒకటి ఉంటే సరిపోదు, వాయించేవాడు ఒకరు, దాన్ని నేర్చుకునే వాళ్లకు కూడా వాద్యాలు ఉండాలి. అంటే ఏం చేయాలి అనేది మనం ముందున్న ప్రశ్న. ఇది ఆదిధ్వని, ఆది చిత్రం. ఇంతకుముందు చెప్పానే పగడెలు, ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటివి. ఛత్తీస్గఢ్లో చనిపోయిన వాళ్ళ సమాధి మీద చిత్రలేఖనం వేసినటువంటి, అతని జీవితంలో జరిగినటువంటి మైలురాళ్ళని చిత్రాలుగా వేసి దాన్ని పెడతారు. అది మనకు ఒక పెద్ద కళాఖండం, కానీ అది అతని చరిత్ర. అట్లా మనకి ఎన్నో రకాలైనటువంటి చిత్రలేఖనం ఉంటుంది. టాయ్స్, బొమ్మలు, పిల్లల బొమ్మలు, దేవతల బొమ్మలు. మనకైతే ఇక్కడ మైదాన ప్రాంతంలో నకాషీ వాళ్ళు ఉంటారు. నకాషీ వాళ్ళు ఎల్లమ్మ బొమ్మలు, ఈ కుండల మీద లందలు, లందకి ఎల్లమ్మ బొమ్మ వేయడము. ఆ తర్వాత రకరకాల కుండలండి. ఒక్క కుండలే పెళ్ళిళ్ళ కుండలు, దేవతల కుండలు, దీపాల కుండలు, ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క కుండ వాడతారు. ఒక్కో సందర్భానికి ఒక్కొక్క కుండ వాడతారు. ఎస్, ఒక్కొక్క షేప్ దానికే వాడాలి, వేరే దానికి వాడకూడదు. ఆ పర్టికులారిటీ, ఆకృతి కూడా మళ్ళీ కాంటెక్స్ట్ ఆ సందర్భంలోనే వాడాలి. తర్వాత తీసేస్తారు. అద్భుత కళాఖండానికి లాగా కనిపించే కుండని అక్కడ వాళ్ళు శ్మశానంలో కనిపిస్తుంది మనకు. అది అది దీపం, ఇంత పెద్ద ఎత్తు దీపాన్ని వాళ్ళు పంట పొలంలో మధ్యలో పెట్టి పశువులు తర్వాత జంతువులు వచ్చి పాడు చేయకుండా ఉండడం కోసం ఆ దీపాన్ని పెడతారు. నిజానికి ఆ దీపాన్ని చూస్తే రావని వాళ్ళ నమ్మకము, నిజం కూడా. అంటే కొన్నేళ్ల నుంచి వాటికి మనిషికి మధ్య, పొలానికి వేటకి మధ్య, ఆహారానికి మనిషికి మధ్య ఉండే సంబంధాలని అది ఒక జెనెటికల్గా వచ్చిందా అని మనకు అనిపిస్తుంది. అలా ఎన్నో రకాల దీపాలు.
అద్భుతమైన దీపాలు, ఇంట్లో ఉపయోగించే దీపాలు, బయట పెట్టే దీపాలు, ఇంట్లోనే పెళ్ళిళ్ళలో చీకట్లో అప్పుడు పండుగలు ఎలా చేసేవాళ్ళు, దీపావళికి ఆ ఇల్లుని ఎట్లా దీపాలమయం చేసేవాళ్ళు, అది ఒక అద్భుత దృశ్యం. ఇప్పుడు మేము చీకటిలో ఒక ఆదివాసి కుటీరాన్ని వేసి, పాకని వేసి అందులో వాళ్ళు ఉపయోగించిన ఒరిజినల్ దీపాలని మేము చూపించాలని అనుకుంటాం. ఇవన్నీ మేము పోతే చూసొచ్చిన వాళ్ళం పోతే ఎవరు చెప్పలేరు. 50 ఏళ్ల కింద మేము చూసాం కాబట్టి అవి మాకు జ్ఞాపకం. ఇప్పుడు అద్భుతమైనటువంటి పెళ్ళిళ్ళకు దీపవృక్షాలు తయారు చేసేవాళ్ళు. ఆ చెట్టుని తీసుకొచ్చి కొమ్మల మీద ఈ దీపాలను పెట్టేవాళ్ళు. మట్టి పాత్రలు, ఇత్తడి పాత్రలు, డోక్రా వాళ్ళు తయారు చేసినవి, శిలల తోటి తయారు చేసిన దీపాలు కూడా పెట్టేవాళ్ళు. ఏవి దొరుకుతాయి అవి రకరకాలవి. వాళ్ళకి అబాండెంట్ కల్చర్, వాళ్ళ ప్రకృతి ఎంత గొప్పది వాళ్ళకి తెలుసు కాబట్టి అన్నింటినీ మనం గౌరవించాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంది. ప్రతి దానిని ఒక వస్తువుగా తయారు చేసి చూపించాలి, దాన్ని వాడాలి. అది వాళ్ళకి ఎలా వచ్చింది మనకు తెలియదు, కానీ ఆ ఆలోచన విధానం అద్భుతంగా ఉంటుంది. వాటికి పెద్ద దీపాలు, చిన్న దీపాలు, ఇంత దీపం నుంచి ఇంత పెద్ద దీపం, గండ్ర దీపాలు. ఓహో, అది ఇంట్లో అది వంటింట్లో ఎట్లా ఉంటుంది, వంట చేసుకునే చోట, బయట ఎట్లా ఉంటుంది, ఇన్ని రకాల వాళ్ళు. ఆ దీపాలకు వాళ్ళ ఖర్చు లేదు కదండి. ఆ ధాన్యాన్ని అప్పటికప్పుడు ఆ పర్టికులర్ నూనె తీసే ఒక చెక్క ఉంటుంది, రోకలు ఉంటుంది, దాన్ని తిప్పుతారు, దంచరు. ఆ తిప్పడం వల్ల అవి త్వరగా ఆయిల్ అవుతుంది. అది దేవుడికి సమర్పిస్తారు, ఇటు ఇంట్లో దేవుడి గుడిలో పెడతారు, దేవత గుడిలో పెడతారు, ఇంటికి ఉపయోగించుకుంటారు మిగిలింది. అట్లా ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు. ఇప్పుడు మనము దీపం పెట్టాలంటే దీపావళిగా ఆలోచించే పరిస్థితికి మనం వచ్చాం. అంటే అబాండెంట్ గా ప్రకృతి వాళ్లకు ప్రసాదించినటువంటి వస్తువులు, ఆ తర్వాత ధాన్యం, వాటిని ఉపయోగించే తీరు, ఆ క్రియేటివిటీ వేరు, ఆ సిస్టమ్ వేరు. అట్లా అది ఒకటి. ఆ తర్వాత ఆది లోహ కళ. ఎన్ని రకాల లోహాలని, ఎన్ని రకాలుగా జీవన అవసరాలు, వంటకి పాత్రలై, ఆ తర్వాత దాచుకునే వస్తువులకి, దేవుళ్ళకి ఇచ్చే హారతులు, వాళ్ళ ఆ దేవుళ్ళకి పెట్టే కుంకుమ, పసుపు, బండారు, ఇది ముగ్గులు, అవి పెట్టుకునే పాత్రలు చూస్తే ఆశ్చర్యపడతాం. కర్ర పాత్రల్లో ఎందుకు పెడతారు? కర్రలతో చేస్తారు పాత్రలు, ఇనుముతో చేస్తారు. ఇనుముతో జల్కర్ అంటారు, జల్కర్. అవి 2 వైపులా ఇంటికి ఇలా పెట్టేస్తే ఆ దీపావళి ఒక 20 దీపాలు, ఒక్కొక్క దానికి 4 లేదా 5, అట్లా 4-5 ఇవి ఉంటాయి. దాంట్లో దీపాలు వెలిగిస్తే అదొక అద్భుతమైన దృశ్యం. అది ఆదిలోహం, ఆది లోహ కళ. ఆ తర్వాత ఈ దీపాలు కూడా ఒక విభాగంగా వచ్చినాయి. ఇండియన్ ఆయిల్ ల్యాంప్స్ అంటే హ్యాంగ్ చేసే దీపాలు, పెళ్లి దీపాలు, దేవత దీపాలు, ఆ తర్వాత అది పూజా దీపాలు, చిన్న దీపాలు, పెద్ద దీపాలు, వారం 10 రోజులు కూడా వెలుగుతూనే అఖండ దీపాలు. అవన్నీ ఆదివాసుల సొత్తు. ఆ తర్వాత వచ్చేసి ఆది అక్షరం. మన తెలుగు లిపి దగ్గర నుంచి ఆదివాసీ లిపులు, వాళ్ళ సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్, ఆ తర్వాత గుంజాల గోండీ లిపి, ఆదివాసీ లిపి, వాటిని తయారు చేసిన పద్ధతి, వాళ్ళ వాటిని ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క ప్లేట్లో దాన్ని చూపించాలి అని ఢిల్లీలో అలాంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చారు, దానిని ఆవిష్కరించారు. మొత్తం ఇండియన్ కల్చరల్ డిపార్ట్మెంట్ దానిని అంతర్జాతీయ స్థాయిలో వాటిని డిస్ప్లే చేశారు. మన దగ్గర వాటిని చూసేవాళ్ళు కూడా లేరు, వాళ్ళకి చూపించాలి. ఇది ఆదివాసీ లిపి, ఎంత అద్భుతమైన లిపి. ఒకటే లిపి ఉండదు కదా, ఉండదు. ఎందుకంటే వాళ్ళకి లిపి కూడా అబాండంటే, భాష ఎంత అబాండెంటో మనకు భాష కులాలని బట్టి, పాండిత్యాన్ని బట్టి ఉంటుంది. కావ్యాలు చదువుకునేవాడు కావ్యమే చదువుతాడు,
అది వ్యాకరణమే చదువుతాడు. వాళ్ళు అలా కాదు, వాళ్ళ ఆల్ ఇన్ వన్. అన్ని మహత్తరమైన కథాగానాలు జీవన విధానంలోనే ఆ లిపి అనేది ఉంది. అక్షరబద్ధం కాలేదు కానీ ఎస్, వాళ్ళకు 42 అక్షరాలతో అద్భుతమైన సాహిత్యం ఉంది. శబ్దాలు ఆది అక్షరం, ఆది అక్షరం, వాటిని తీసుకొచ్చి వాళ్ళ రాతప్రతులు చూపించి దీనిని మేము ఎలా 15 ఏళ్ళు కష్టపడి దీనిని సాఫ్ట్వేర్ చేయించి రీడర్ ముగ్గురు, అది చదివే వాళ్ళు ముగ్గురే మిగిలారు. ఆ ముగ్గురిని ఇప్పుడు 300 మందిని చేశాం. అది 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 విచిత్రంగా దానిని 25 రోజుల్లో నేర్చుకొని చాలామంది కవిత్వం రాశారు, పిల్లలు పుస్తకాలు రాశారు. ఆ తర్వాత వచ్చేసి రీడర్స్లో పాఠాలు రాశారు. అది మాకు తెలియదు, కవిత్వం కూడా రాశారు, అద్భుతమైన కవిత్వం. అట్లా అది ఆది అక్షరం కింద. ఇకపోతే పరికరాలు పనిముట్లు, జీవితం పరికరాలు పనిముట్లు, ఇది 5వది. ఇది అంటే ఎన్ని రకాలుగా పనిముట్లు చేశారు. భూమికతో చేశారు, చెక్కతో చేశారు. చెక్క రకాలు ఎన్ని, చెట్టు రకాలు ఎన్ని వాడికి తెలుసు. ఏ చెక్కతో చేస్తే ఏది శ్రేష్టం, ఏది ఎంతకాలం ఉంటుంది, వాడు ముందే తెలుసు వాడికి. అది తీసుకొచ్చి చేసుకోవడము, తమకు తాము చేసుకోవడము, స్వయం పాలన, స్వయంగా అన్ని వస్తువులను తయారు చేసుకునే నేర్పు. ప్రతి ఇల్లు ఒక ఫ్యాక్టరీయే, అన్ని రకాలుగా. ఒక కుమ్మరి పని కుమ్మరులు ఉన్నారు, వాళ్లకు లోహం పని లోహంకున్నారు, కానీ మిగతా పనులు ఇంటికి గడిచే పనులు అవన్నీ కళాఖండాలు ఎక్కువగా. కానీ ఇక్కడ ఒక నాగలి తయారు చేసుకోవాలి, కర్రు తయారు చేసుకోవాలి, గొర్రు తయారు చేసుకోవాలి, ఇవి వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఇప్పటికీ ఎన్నో రకాల వస్తువులు, ఒక్కొక్క ఇంట్లో ఒక రకమైన వస్తువు అతనే తయారు చేసుకుంటాడు. మనకు పంజరాలు ఉంటాయి. ఎన్ని రకాల పంజరాలు, ఉచ్చులు ఉంటాయి. పక్షులను పట్టుకోవడానికి, జంతువులను పట్టడానికి ఉచ్చును బిగిస్తారు. జంతువుని బట్టి ఉచ్చు, అన్నిటికీ జనరలైజ్డ్ ఉచ్చు ఉండడానికి వీలే లేదు. షేపును బట్టి అది ఎక్కడ పట్టుకోవాలి, కాలు పట్టుకోవాలా, ముక్కు పట్టుకోవాలి, మెడ పట్టుకోవాలా, దాని రకంగా ఉచ్చు తయారు చేస్తారు. ఆ ఉచ్చులే మాకు ఒక అద్భుతమైన విద్య, నాలెడ్జ్. అంటే శరీరాకృతిని, దాని ప్రాణాన్ని అది చావకుండా దాన్ని పట్టుకోవడం, చంపడం కాదు. మీరు చూశారు, అది టైగర్ బోన్, అది చావదు, చంపరు, దాన్ని తీసుకుపోయి దూరంగా వదిలిపెడతారు. లేకుంటే దాన్ని చంపే అంత క్రూయాలిటీ లేదు వాళ్లకు. దాన్ని తీసుకుపోయి ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ మానవ సంచారం లేని అడవిలో దాన్ని వదిలిపెట్టేసి వస్తారు. దీన్ని నెట్టుకుంటూ పోయే వాళ్ళు కూడా అంత పెద్ద ఇది. ఆ తర్వాత ఒక రథం ఉంటుంది, ఇత్తడితో చేసిన రథం, దీప రథం అంటారు. అది చీకట్లో దాన్ని లాక్కుంటూ వస్తారు దేవత దగ్గరికి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది చూపించాలి అనే కోరిక ఉంది మాకు. మేము ఒక్కళ్ళమే ఆనందించడం కాదు, రేపు అందరూ చూడాలి అనేది. అదే ఇప్పుడు అంటే 5 దశాబ్దాల కృషి మీది. 5 విభాగాల్లో ఈ మొత్తం జీవనాన్ని తీసుకొచ్చారు. ఆది ధ్వని, ఆది లోహం, ఆది చిత్రం, ఆది అక్షరం, ఆది జీవనం. ఈ 5 విభాగాలని ఇప్పటి అంటే ఆధునిక ప్రపంచంతో చూపించాలి అని అంటున్నారు. ఎట్లా అంటే వ్యక్తి చేసే పని కాదు, కానీ మీరు చేశారు ఇప్పటివరకు తీసుకురా. కానీ ప్రభుత్వాల నుంచి కానీ లేకపోతే యూనివర్సిటీల నుంచి కానీ అంటే ఇది ఎట్లా చేయగలుగుతారు, ఎలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇది చేసిన తప్పు నేను తప్పుగానే భావిస్తున్నాను. నాకు సేకరిస్తున్నప్పుడు తెలియదు, ఒక వ్యసనంలాగా ఒక ట్రాన్స్లో వెళ్ళి ఇవి తీసుకొస్తే అయిపోతుంది నా పని అని అనుకున్నాను, అంతే. తెచ్చినప్పుడు దాని పట్ల మరింత సమాచారాన్ని లోకానికి అందించాలనుకున్నాను.
ఈ వ్యసనం వల్ల ఏమైందంటే తేవడమే తప్ప కూర్చొని వాటి మీద రాసే పరిస్థితి లేదు. రిటైర్ అయిన తర్వాత నేను మళ్ళీ ఏ జాబ్ని కూడా ఒప్పుకోలేదు. ఒక 3 ఏళ్ళు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మాత్రం చేశాను. ఎందుకంటే అక్కడ కూడా నేను ఆదివాసీ డిపార్ట్మెంటే కాబట్టి మళ్ళీ నా కార్యక్రమాన్ని అంతా దాని కేంద్రంగా నడిపించాను. ఇకపోతే రాయడానికి కూర్చుందామంటే ఇవన్నీ పలకరిస్తున్నాయి నన్ను. మమ్మల్ని అక్కడి నుంచి ఇంత దూరం తీసుకొచ్చావు, మమ్మల్ని ఏం చేస్తావు అన్నట్టుగా నాకు అన్ని ప్రశ్నార్థకాలుగానే ఎదురుగుండా కనిపిస్తున్నాయి. అందుకనే నేను ఒక 10 ఏళ్ళుగా తెలంగాణ రాకముందు నుంచి కూడా ఇల్లు పట్టదు కదా, ఇంట్లో ఎక్కడ ఒకప్పుడు ఎన్ని వందల వేలు కదా, వందల వేలు వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టాము. చాలా వరకు పోయినాయి, కొన్ని పాడైనాయి, ఎన్నో విషాదమైన సంఘటనలు ఉన్నాయి. వస్తువులకి సంబంధించి కూడా వాటి స్వస్వరూపం కోల్పోయి ఇప్పుడు వాటిని రిపేర్ చేసేవాళ్ళు లేరు. వాటికి చెప్పాలంటే కూడా మా జ్ఞానం అంతా నేను రీసెర్చ్కి వెళ్ళినప్పుడు చేతిలో కెమెరా కూడా లేదు. వీడియో ఉంటే వీడియో తీశాను కొన్ని, ఆ తర్వాతి కాలంలో దాన్ని డిజిటలైజ్ చేయాలనే ఆలోచన లేకపోవడము, లేదా అంత ఆర్థిక స్తోమత కూడా లేకపోవడం వల్ల మనం ఏమైపోయినామంటే అవన్నీ అతుక్కుపోయినాయి టేపులు. ఇప్పుడు వాటిని బాగు చేయాలి. ఇట్లా అనేక రకాలైనటువంటి పనులు దీనికి జతగూడడం ఒకటి. రెండవది, ఇది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు కలిస్తే తప్ప అయ్యేది కాదు. నువ్వు ఎక్కడ పెడుతున్నావో ఆ జిల్లా కలెక్టర్ ఒప్పుకోవాలి, బాగుందనాలి. అక్కడ ఎక్కడైతే మనకు ల్యాండ్ ఎవరైనా ఇస్తే దానికి 30 ఏళ్ళు ఉండాలి లీజు, లేదా ఓన్ ల్యాండ్ అయి ఉండాలి. ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు? అంటే ఒకప్పుడు దొరికేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ల్యాండ్ 3 ఎకరాలంటే వాడు 3 కోట్ల వాల్యూ వచ్చేసింది. నిజమే, కానీ నేను ఏం చేయలేను. అప్పుడు ఆలోచించలేదు, ఎస్టాబ్లిష్ చేయాలి మ్యూజియం కానీ నేను అనుకోలేదు. ఎప్పుడైతే 10 ఏళ్ల కింద ఒక ప్రదర్శన ఏర్పాటు చేశానో అప్పుడు వాటిని ఎక్కడెక్కడ ఉన్నాయి, రెండింట్లో, మీ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో, అక్కడ తెచ్చి పెట్టాను. అది ఆదిలాబాద్లో, కొన్ని ఛత్తీస్గఢ్లో వాళ్ళు కాపాడారు, వాళ్ళు ఇచ్చారు. పాపం వాళ్ళ గుడిసెలల్లో దాచిపెట్టారు. అట్లా వాళ్ళ హృదయాలలో స్థానం ఇచ్చారు వాటికి. ఇవి మావి అని దాచారు. ఇక్కడికి తెచ్చాక నేను కొంతమంది ఇంట్లో పెడితే తడిచిపోయాయి, కొంతమంది ఇళ్లలో పాడైపోయాయి. వాటిని ఏ రూముల్లో ఉంచుతామన్నారో వాటిని తీసి కింద గ్యారేజీలలో పెట్టారు. అట్లా తడిచిపోయాయి, ఎండిపోయాయి. ఇప్పటికీ అలాంటివి పెద్ద పెద్ద వస్తువులు బయటనే ఉన్నాయి, ఎండకు ఎండి వానకు తడిచిపోతున్నాయి. ఏమీ చేయలేను. 2 ఏళ్ళు అయింది. ఒక్క మ్యూజియంకి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయించాం. 10,000 లక్షలు ఖర్చు పెట్టి తిరిగి ఢిల్లీకి తిరిగి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు ఇక్కడికి రావడం, అన్నీ చేసినా కానీ మనకి ఇంత చేస్తుంటే మనకి ఒక 4 ఏళ్ల నుంచి చూస్తాము, ఇస్తాము, బాగుంది, పౌర సమాజం నుంచి మనకు అప్రిసియేషన్ రావడము, ఆదివాసీ కల్చర్ చూసి అబ్బురపడిన వాళ్ళు, ఈ మిత్రుల యొక్క సహకారంతో ఇప్పటికీ కూడా ఓటమి పాలవుతానని తెలిసి కూడా ఒక ఆశ. ప్రతిదీ ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒప్పుకోవాలి, అది మళ్ళీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు పోవాలి ఫైలు, మళ్ళీ అక్కడ నుంచి కదిలించాలి. ఏంటిది ఇంత కష్టం ఎందుకు? బాగుంది అనుకుంటే ఒక 100 మందిని కమిటీగా వేసి బాగుంటే మీరే ఏర్పాటు చేయండి అనే పరిస్థితికి వచ్చేసాం. అది నా సొంతు కాదు, అది ప్రజలది. నేను వాటికి కాపలాదారుణ్ణి. వాటిని యాజ్ ఇట్ ఈజ్గా సమాజానికి అందించడమే ఉద్దేశం. అయినప్పటికీ కూడా ఇన్ని కష్టాలా? మంచి మిత్రులు, మా టీం మెంబర్లు, జిల్లాలలో కూడా సహకరించే మిత్రులు అందరూ ఉన్నారు. కోవిడ్ సమయంలో, తదనంతరం ఎన్నో ఒడిదొడుకులకు గురయ్యాము.
మరణాలు సంభవించాయి. అక్కడ జిల్లా స్థాయిలో, విలేజ్ స్థాయిలో ఉన్న మిత్రులు చనిపోయారు. ఇది అంటే మాకు ఆనాడు 50 years నుంచి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళే మెంబర్లుగా ఉన్నారు, వాళ్ళే బృందం. కానీ వాళ్ళు అనారోగ్య కారణాల వల్ల పోయారు, వివిధ కారణాల వల్ల పోయారు. కోవిడ్ అయితే వాళ్ళని తుడిచిపెట్టేసింది. ఇదంతా కొంత బాధే. మొత్తానికైతే ఆ కళాకారులైతే ఒక గొప్ప ఒక 50-60 మంది దేశవ్యాప్తంగా అద్భుతమైన కళాకారులు. వాళ్ళని హైదరాబాద్కి తీసుకువచ్చి ఢిల్లీకి తీసుకుపోవాలనే ఆలోచనలో మేము ఉన్న సందర్భంగా వాళ్ళని కోల్పోవడం జరిగింది. వాళ్ళ జ్ఞాపకాలు మిగిలినాయి, వాళ్ళ వస్తువులు మిగిలినాయి. వాటికైనా ఒక గౌరవనీయమైన స్థానం అంటే ఒక మ్యూజియమే. ఆ మ్యూజియంలో పెడితే ఎన్నడో ఒకనాడు ఒక యువతరం వస్తుంది. అది విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంటే దానికి పరిశోధన జరుగుతుంది అనుకున్నాను. ఎందుకంటే మేము మూలధ్వని అక్కడే చేశాం. నేను మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీ డైరెక్టర్గా ఓయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్ వెనక ఉన్న ఆఫీసులో ఉన్నప్పుడు ఆర్ట్స్ కాలేజీలో మ్యానుస్క్రిప్ట్స్ ప్రదర్శన ఏర్పాటు చేశాను. కిషన్ రావు గారు అప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆ తర్వాత మూలధ్వనిలో 7 డిపార్ట్మెంట్స్ కలిసి చేశాయి. ఇట్లా యూనివర్సిటీని ఎందుకు భాగం చేసుకున్నానంటే నాకు ఆ అవకాశం కలిగించలేదు అంతకు ముందున్న వాళ్ళు. ఇప్పుడు నేను వీళ్ళకి అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో యూనివర్సిటీలో ఉంటే బాగుంటుంది అనుకున్నాను. అవి అది కాపాడడానికి ఒక 7-8 రూములు తెలుగు విశ్వవిద్యాలయం ఇచ్చింది. ఎవరిస్తారు? విశ్వవిద్యాలయానికే అర్థం కావాలి అది పరిశోధనాంశం అని. ఫండమెంటల్ రీసెర్చ్కి 7 విభాగాలకు సంబంధించినవని, ఆ పరిశోధనలు పెరగడం వల్ల దేశీయమైనటువంటి అవగాహన పెరుగుతుందని, అధ్యయనం పెరుగుతుందని అనుకుంటున్నాం. అనుకొని ఆ ప్రభుత్వాలు కూడా అక్కడే ఇచ్చినాయి 2 డెవలపేటెడ్ క్వార్టర్స్. అది మళ్ళీ గవర్నమెంటే చాలా డబ్బు ఖర్చు పెట్టి బాగు చేయిస్తున్నది. 3 నెలల నుంచి వర్క్ నడుస్తున్నది. అది పూర్తయ్యే సమయానికి కొంతమంది కొన్ని అవాంతరాలు వస్తున్నట్టు అది విద్యార్థి సంఘాలు అది విశ్వవిద్యాలయంలో మా భూమి అన్యాక్రాంతం అవుతుందని ఒక ఆలోచనతోటి ఇంత పెద్ద సెటప్ని ఈ విశ్వవిద్యాలయానికి కానుకగా ఇస్తే దానిని వ్యతిరేకించడం జరిగింది. అయినా ఒక పెద్ద నమ్మకం ఏమిటంటే అది అన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు ఒక మ్యూజియం ఉంటుంది. అయితే అమెరికాలో, యూకేలో ఉన్న మ్యూజియంలో వస్తువులు ఆఫ్రికావో, ఆసియా ఖండంలోని దేశాలవో. కానీ ఇప్పుడు మేము సేకరించింది మన చుట్టుపక్కల ఉన్న ఆదివాసులవి, మనము అర్థం చేసుకునేవి. మనము వాటిని అవి గతించినవి కావు, అవి కొన్ని సజీవ సంప్రదాయాలు కూడా. వాటి కోసం మళ్ళీ ఒకసారి వెళ్ళి అందులో నాలెడ్జ్ ఉందా, డిజైన్ ఉందా, గొప్ప నిర్మాణ శైలి ఉందా, ఇవన్నీ చూడాల్సింది మీరు, రాబోయే తరాలు. కాబట్టి వాటిని అక్కడే విశ్వవిద్యాలయంలోనే ఏర్పాటు చేసుకుందాము అని వాళ్ళు అనుకోవాలని ఈ సంస్థ, ఈ ఆద్యకళ ఫౌండేషన్ అది వ్యాపారం కోసం చూసే సంస్థ కాదు. దాని చరిత్రలో మొత్తం సొంత డబ్బునే, జీతం డబ్బును, ఇప్పుడు పెన్షన్ డబ్బుతో దాన్ని నడిపిస్తున్నాము. మా ప్రొఫెసర్ మనోజ గారు, ఆ తర్వాత పృథ్వీరాజ్, ఇలాంటి వాళ్ళు కూడా అకాడమిషియన్స్, వాళ్ళందరి సహకారంతో ఇదంతా జరుగుతుంది. దీనివల్ల ఫలితము పరిశోధనలకు విద్యార్థులు లబ్ధి పొందాలి ఒకటి. రెండవది, భారతీయ సంస్కృతిలో భాగంగా దీనిని హైలైట్ చేయగలగాలి. కొన్ని విషయాలే చేయబడుతున్నాయి కాదు, ఆదివాసీ, జానపద, ప్రాదేశిక జ్ఞానము, వాటి కళాఖండాల నిర్మాణము, సృజనాత్మక శక్తి, ఇవన్నీ అధ్యయన ఎజెండాగా మారాలి అనేది మా ఉద్దేశం. చాలా విలువైనటువంటి అంశాలని
నిజానికి ఇప్పటివరకు ఆలోచించినటువంటి అంశాలను కూడా మీరు సమాజం ముందుకు తీసుకొచ్చి నిలబెట్టారు. తిరుమలరావు గారు, మీకు నిజంగా అంటే ధన్యవాదాలు చెప్పడం అనేటటువంటిది చాలా చిన్న మాట. మీరు చేసినటువంటి కృషి, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీతో పాటు మా అందరి మీద ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వాలే కాదు, యూనివర్సిటీల మీద ఉంటుంది, విద్యార్థుల మీద ఉంటుంది. భవిష్యత్తు తరం మొత్తం అంతా కూడా మనము ఇప్పటి వరకు ఎట్లా చూస్తున్నాం, ఆదివాసీ ప్రజలను ఎట్లా చూస్తున్నాం, కేవలము ఒక ఏ రకమైనటువంటి తెలివితేటలు లేని వాళ్ళుగానో లేకపోతే జ్ఞానం లేని వాళ్ళుగానో మనకి ఇప్పటి వరకు మన బుర్రల్లోకి అట్లా ఎక్కించబడింది. కానీ మన జ్ఞానానికి మూలం మొత్తం అంతా ఆదివాసీ సమాజం ఉంది. ఎప్పుడైతే కొండ ప్రాంతాలు ఆరోగ్యంగా ఉంటాయో మైదాన ప్రాంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అది వ్యవసాయం కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఆదివాసీ జీవితం మన ట్యాంక్ బండ్ మీదో లేకపోతే ఉత్సవాలప్పుడు ప్రదర్శన కాదు, జీవితం ప్రదర్శన కాదు. వాటి వెనక ఉండేటటువంటి తాత్విక జీవన ధారని అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బాధ్యతని అంటే తిరుమలరావు గారు చేసినటువంటి ఈ కృషి ఒక వ్యక్తిగా 5 దశాబ్దాలుగా ఆయన ఒక రకంగా తన వృత్తి, అధ్యాపక వృత్తిలో పరిశోధనలో భాగంగా తీసుకుని వచ్చారు. సొంత డబ్బుని ఖర్చు పెట్టారు. కానీ అది చేయాల్సినటువంటి పని వ్యవస్థలది. యూనివర్సిటీలు అంటే పరిశోధన చేయగలిగినటువంటి వ్యవస్థ ఏదన్నా ఉంది అని అంటే అది యూనివర్సిటీలే. ఆ యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణలో ఉండేటటువంటి యూనివర్సిటీలు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ బాధ్యతను తీసుకోవాలి. ఇంతకు ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కొంత కృషి చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ బాధ్యతని ముందుకు తీసుకోవాలని చెప్పి ఆ వస్తువులని, నిజానికి అంటే వస్తువు అనేది చాలా చిన్న మాట, కానీ అది ఒక చారిత్రక వారసత్వ సంపదని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలని ప్రజాతంత్ర ఆకాంక్షిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా విద్యార్థులు కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తోంది. ఇది ఒక చిన్న విషయం కాదు. భవిష్యత్ అంటే భారతదేశ మూల స్వభావాన్ని అర్థం చేసుకోవటానికి ఉపకరించేటటువంటి ఒక విజ్ఞానం. ఈ విజ్ఞానాన్ని చిన్న చిన్న కారణాల చేత వ్యతిరేకించవద్దు. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అది నిలబడటానికి ఎట్లా అంటే ఒక వ్యవస్థీకృతంగా ఒక మ్యూజియం రూపంలో సామాన్యమైనటువంటి ప్రజల దగ్గర నుంచి పరిశోధన చేసేటటువంటి మన దేశ వాళ్ళకే కాదు, విదేశాల నుంచి వచ్చి చేసేటటువంటి వాళ్ళకు కూడా ఒక మూల ఆవాసంగా ఉండాలని చెప్పి మనందరం ప్రయత్నం చేద్దాము. ఈ ప్రయత్నంలో విద్యార్థులు ముఖ్యంగా సహకరించాలి, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. తిరుమలరావు గారు లాంటి వ్యక్తుల కృషిని మనము గౌరవించటం అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి బాధ్యత అని చెప్పి ప్రజాతంత్ర భావిస్తూ ఈ కృషిలో కలిసి రావాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను.